వెనక నుండి నా తోక ఎక్కడుందని చూసుకొని వెతుక్కొని మధ్యలో దూరొచ్చి కూర్చుంటావు. అక్కడ కూర్చున్న వాళ్ళని పక్కకి జరిపి కూర్చుంటావు. వాక్యం ప్రశాంతంగా వినే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ నీ తోకను వెతుక్కుంటావు. ఈ తోక భక్తి మానుకోవాల్సిన టైం వచ్చేసింది. మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఎవరినైనా అర్థం చేసుకోగలరు. వంకబెట్టి చూడాలనుకుంటే ఇంట్లో వాళ్ళను కూడా వంకబెట్టే చూస్తాము. వాక్యానికి ఎంత భయపడతామో పరలోకంలో అంత స్థిరపరచబడతాం. దేవునికి ఎంత భయపడతామో ఈ భూలోకంలో అంత దీవించబడతాం. దేవునికి భయపడదాం, వాక్యానికి భయపడదాం. దేవుడు చూస్తున్నాడనే భయంతో యథార్థంగా బ్రతుకుతున్నాం. వాక్యానికి భయపడడం అంటే ఏంటో తెలుసా? ఒక విషయం సత్యము అని నిరూపించబడిన తర్వాత మనం నమ్మిన దాంట్లో తప్పున్నా, పొరపాటున్నా, అసత్యమున్నా దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. నేనంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మనం భక్తులమైపోతాం. నేర్చుకుని మార్చుకునే స్వభావం మనదైతే దేవుడే మనకు నాయకుడవుతాడు, బోధకుడవుతాడు. ఆమేన్. ఈ భూమి మీద ఉన్న మనుషులం మనం ఏ రోజు మన గుండె ఆగిపోతుందో తెలీదు. పైపెచ్చు ఇప్పుడున్నటువంటి కల్తీ ప్రపంచం మరి దారుణంగా ఉంది. యవ్వన ప్రాయంలోనే చాలా మందికి గుండె ఆగిపోతుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వయసున్న పిల్లలకు కూడా గుండె ఆగిపోతుంది. కారణం ఏమిటంటే కల్తీ ప్రపంచం. మనం తాగే నీరు, తినే ఆహారం, చివరికి చెట్టుకు కాసే కాయలు పండ్లు కూడా హైబ్రిడ్ అయిపోయాయి. మొత్తం కల్తీ అయిపోయింది. ఈ భయంకరమైన కల్తీ ప్రపంచంలో కల్తీ కాకుండా మిగిలిపోయింది ఒక్కటే, తల్లిపాలు. తల్లిపాలు మాత్రమే ఇంకా కల్తీ కాలేదు. అలా కల్తీ అవ్వకుండా దేవుడు దాన్ని సృష్టించాడు. ఆవిడ బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప ఆవిడ ఏ కల్తీ తిన్న పాలలో మాత్రం కల్తీ చేరకుండా దయ చూపించాడు దేవుడు. ఎందుకంటే చిన్న బిడ్డ నోరు తెరిచి అడగలేడు కదా. అంత నమ్మకమైన దేవుడు ఆయన. ఆయన మన విశ్వాసాన్ని బట్టి పనిచేసే దేవుడు. ప్రారంభంలో ఒక మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ట్రిబుల్ తగ్గించేనా? ఆయన మన విశ్వాసమును బట్టి పనిచేసే దేవుడు. అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను పెకలించగలుగుతామంట. పూర్ణ విశ్వాసము, పూర్ణ హృదయముతో చేసే ఆరాధన, సంపూర్ణ నమ్మిక, సందేహపడకుండా నమ్మడం మనుషులమైన మనకు అసాధ్యం. ఈరోజు నమ్మిన నమ్మిక రేపు మరలా మనం మర్చిపోతాం. ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తున్నాం కదా. వారు దేవుడు ఎన్ని మేలులు చేసినా సరే వారు దాన్ని మర్చిపోతూ దేవుణ్ణి అవమానిస్తూ వచ్చారు, దేవునికి తిరగబడుతూ వచ్చారు. వాస్తవానికి వారు సనగడానికి న్యాయమైన కారణాలు ఉండొచ్చు, కానీ దేవుని ముందు మాట్లాడే విధానం వారికి తెలియలేదు. మీరు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు సనగడానికి న్యాయమైన కారణాలు ఉండొచ్చా, ఉండకపోవచ్చా? మనం అసలు అంత దూరం ఆలోచించలేదు. లోబడున్నలని ప్రజలని బైబిల్ చెప్పింది కాబట్టి వారిని దూషించి తృణీకరించడమే కరెక్ట్ అనుకున్నాం మనం. ఇశ్రాయేలు ప్రజల బాధ వేదన వెనక కూడా న్యాయం ఉంది. తన ప్రజలమైన మనము న్యాయముగా ఆలోచించాలనుకుంటున్నాడు దేవుడు. ఒక 10 మంది ఒకరినంటే మనం కూడా 11వ మందిగా చేరి ఆ వ్యక్తిని అనడం కాదు. ఆ రోజు మోషే విషయంలో అలాగే జరిగింది. కోరావు అభిరాములు మోషేని వ్యతిరేకిస్తుంటే కోరావు అభిరాములతో పాటు ఉన్నటువంటి అనేక మంది వారిని అభిమానించేవారు కూడా మోషేని ద్వేషించి తృణీకరించారు. నీకు నచ్చిన వాడి నమ్మకం నీకు నచ్చక్కర్లేదు. మనందరినీ ప్రాణంగా ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కోసం జీవాన్ని సిద్ధపరిచిన ఆయన ఆలోచన మనకు నచ్చాలి. అందుకే పరిశుద్ధాత్మదేవుని సహాయం తీసుకుందాం మనం. కొందరు మాట్లాడితే ఎలా ఉంటుందంటే అన్యాయాన్ని కూడా న్యాయంగా చిత్రీకరించి చెబుతారు. అంత మాత్రమే కాదు, వారు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే మనం అన్యాయాన్ని కూడా న్యాయమని నమ్మేలాగా చెబుతారు. అందుకే లేఖనం మనతో మాట్లాడుతుంది, దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. లేఖనములను ఎక్కువగా ధ్యానిస్తే మనం తప్పిపోయే అవకాశం లేదు.
లేఖనాన్ని ధ్యానించడంలో రెండు ముఖ్యమైన విషయాలు పాటిద్దాం. మనము తెలుసుకున్న జ్ఞానంతో ధ్యానించొద్దు లేఖనాన్ని. మనం తెలుసుకోవలసిన జ్ఞానం కోసం లేఖనాన్ని ధ్యానం చేయాలి. నేను ఆదికాండము 1వ అధ్యాయం మీద 700 పేజీలను ముద్ర వేశాను. ఎన్ని? ఆదికాండము 1వ అధ్యాయం మీద 700 పేజీలు ముద్ర వేశాను. ఈ 700 పేజీలను 6 పుస్తకాలుగా సిద్ధపరిచాం. మీరు వెళ్ళేటప్పుడు వెనకాల WCM టీం మీకోసం బుక్ స్టాల్ సిద్ధపరిచారు. మీరు తప్పకుండా వెళ్ళేటప్పుడు ఆదికాండానికి సంబంధించిన సెట్ బుక్స్ రెడీగా ఉన్నాయి, మీరు తీసుకెళ్ళొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం మీద 700 పేజీలు. మనకంటే ముందు బ్రతికిన భక్తుల ఆలోచనలను గౌరవిస్తూనే ఈ చివరి దినాలలో సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు నేర్పించాలనుకున్న ఆలోచన విధానాన్ని మీకు పరిచయం చేయడానికి ప్రయాసపడుతూ నేను చేసిన ప్రయత్నం ఇది. ఆదికాండము 1వ అధ్యాయం మీద 700 పేజీలను 6 పుస్తకాలుగా సిద్ధపరిచాం. 4 మాత్రం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇంకొక నెల రోజుల్లో ఆ 2 కూడా సిద్ధమవుతున్నాయి. మొన్న మే 1వ తారీఖున ఈ పుస్తకాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఒక్క పుస్తకం 2 వచనాల కోసం రాయబడింది. ఈ పుస్తకం 4 వచనాల కోసం రాయబడింది. ఈ పుస్తకం 3 వచనాల కోసం రాయబడింది. ఈ పుస్తకం కూడా 3 వచనాల కోసం రాయబడింది. కేవలం 2-3 వచనాల్లోనే ఇన్ని సంగతులు దేవుడు దాచిపెట్టాడంటే అర్థం చేసుకోండి. ఆయన గ్రంథమును మనం ఎంత ధ్యానిస్తే అంతగా నేర్చుకోగలుగుతాం మనం దేవుణ్ణి. అవును, ఒకవేళ రేపో మాపో మీరు పరలోక రాజ్యానికి వెళ్లాల్సి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని గూర్చి ఏమీ మీకు తెలియకపోతే బ్రతకాల్సి వస్తుంది. మీకు తెలుసా, పరలోక రాజ్యంలో దేవుని గూర్చిన జ్ఞానమును బట్టి మహిమ అనేది నిర్ణయించబడి ఉంటుంది. దేవుని వాక్యము అంత విలువైనది పరలోక రాజ్యంలో. ఆయన మనల్ని తలగానే నియమించాలనుకుంటున్నారు కానీ తోకగా నియమించాలనుకోవట్లేదు. మనము తలగా నియమించబడాలంటే తల అయ్యున్న క్రీస్తులోని జ్ఞానం మనలోనికి రావాలి. అందుకే చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మనము కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలి అని. కుమారుని గూర్చిన జ్ఞానం మనకు లేకపోతే మనకు తండ్రి అర్థం గారు. మనకు తండ్రి అర్థం కాకపోతే మన భక్తికి గమ్యమే లేకుండా పోతుంది. మీరందరూ ప్రార్థించినప్పుడు ఎవరి పేరట ప్రార్థిస్తున్నారు? కుమారుడైన క్రీస్తు పేరట కదా. యేసునామంలో అడుగుతున్నాము తండ్రి అని ఎవరిని అడుగుతున్నారు? అంటే మనకు పరిశుద్ధాత్మని సహాయం కావాలి, కుమారునితో సాన్నిహిత సంబంధం కావాలి, కుమారుని జ్ఞానం విషయంలో స్పష్టత కావాలి, అలాగే తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి కావలసినటువంటి సిద్ధపాటు కావాలి. ఆయన ఏమన్నారంటే, మనం కుమారుని ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళలేం. ఇప్పుడు కుమారుని ద్వారా మాత్రమే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓ పెద్ద మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఒక స్పష్టమైన మాట రాయబడింది. ఆయన మహోన్నతుడు అని పిలువబడ్డాడని. అవును, ఈ పడిపోయిన కెరూబు ఎవరితో తనను తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడు? తండ్రితోనా కుమారునితోనా? తండ్రితోనేనా? ఓకే. అని బైబిల్లో ఎక్కడుంది అంటే యెషయా గ్రంథంలో మహోన్నతునితో తన్ను తాను సమానునిగా చేసుకొందుననుకున్నాడు, మేఘమండముల మీదికి ఎక్కుతాననుకున్నాడు. సో మహోన్నతునితో తనను తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడు కాబట్టి తండ్రితోనే అనుకున్నాం మనం. కానీ నిజానికి మహోన్నతుడు అంటే తండ్రి కాదు, మహోన్నతుడు అంటే కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు, కుమారుడైన దేవుడు మహోన్నతుడు. కుమారుడు అన్నిటి మీద శక్తి పొందెను, తండ్రి కుమారునికి అన్నిటి మీద శక్తినిచ్చెను. కుమారునికి శక్తినివ్వగలిగే అంత శక్తిమంతుడు కాబట్టి సర్వశక్తిమంతుడు.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న చోట చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం మనం. త్రియేక దేవుడు అనే విషయం స్పష్టంగా మనకు అర్థం కాదు. నేను ఒక మాట చెప్పన, సిద్ధాంతంతో దేవుణ్ణి అర్థం చేసుకోలేం. సిద్ధాంతం కేవలం ఒక ఆలోచన మాత్రమే. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకు ప్రార్థనా గది కావాలి. ప్రార్థనా గది అనుభవం లేకుండా మనకు దేవుడు అర్థం అవ్వడం సాధ్యం కాదు. అక్షర జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవాలనుకుంటే అది కేవలం సిద్ధాంతం వరకు ఆగిపోతుంది. అదే ప్రార్థనా గదిలో మొరపెడితే ఆత్మదేవుడు సత్యం నుండి సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తాడు. సర్వసత్యం పరిశోధనతోనే సాధ్యమవుతుంది. ప్రార్థన లేని పరిశోధన పండితుల్ని చేయగలుగుతుందే గాని భక్తుల్ని చేయలేదు. ప్రార్థన లేని పరిశోధన లేదా ప్రార్థన శక్తి లేని, ప్రార్థన అనుభవం లేని పరిశోధకుడు పండితుడు కాగలడు, భక్తుడు కాలేడు. నాలో నుండి ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు భక్తులు కావాలంటే పండితులుగా నడుచుకుంటే సరిపోదు, ప్రార్థనాపరులుగా నడుచుకోవాలి. ప్రార్థనాపరుడు అంటే పైరూపం కాదు, హృదయాంతరంగం. బిల్లీ గ్రహం గారు ఎప్పుడు షూట్ అండ్ బూట్లోనే ఉండేవాడు. ఆయన ఎప్పుడు మనలాగా వైట్ అండ్ వైట్ పెద్దగా వేసుకున్న అలవాటు లేదు ఆయనకి. మనందరి దృష్టికి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థనాపరులు అంటే మనం ఎక్కువగా ఒక కొలత గొరుస్తాం అన్నమాట. ప్రార్థనాపరులు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, తెల్ల వస్త్రాలు ధరించుకోవాలి అనుకుంటాం. వాస్తవానికి తెల్ల వస్త్రాలు ధరించుకునేది ప్రతిష్ట. భక్తులకు ఉండేటువంటి లక్షణాల్లో అదొక లక్షణం, కానీ అదే భక్తుల లక్షణం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని వందల వేల ఆత్మల్ని ప్రభావితం చేసి రక్షణలోనికి నడిపించిన ఎందరో మహానుభావులు వస్త్రముల కంటే కూడా హృదయాన్నే వారు తెల్లగా మార్చుకున్నారు. కాబట్టి పైరూపమును బట్టి అంచనా వేయడం కంటే కూడా పైరూపంలో సమర్పణ అనేది ఉంటుందనే విషయం గమనించాలి. ఒకసారి నన్ను ఒక పూజారి గారు ఇలా అడిగారు, కిరణ్ పాల్ గారు, మీ క్రైస్తవుల్లో చాలా మంది తెల్ల చీరలు, తెల్ల బట్టలు వేసుకొని రావడం ద్వారా వాళ్ళ బంధువుల మధ్యలో వారు అవమానించబడుతున్నారు, దూషించబడుతున్నారు అని అడిగారు. ఎందుకండి అవమానం, ఎందుకండి దూషణ, తెల్ల బట్టలు మంచివే కదా అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక గ్రామంలో జరిగిన సన్నివేశం మా దృష్టికి వచ్చింది, మీతో చెప్తాను. ఒక పెళ్లికి ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చారు. కానీ భర్త ఎక్కడో ఆ పెళ్లిలో ఉన్నాడు, భార్య ఇంకో చోట ఉంది. పెద్దలు ఆవిడ్ని చూసి, ఇదేమిటివిడా తెల్ల చీర కట్టుకొని ఉంది, భర్త ఎప్పుడు చనిపోయాడు, కనీసం మాకు ఒక మాట కూడా చెప్పలేదే, బొట్టు లేదు, మెట్టెలు లేవు, తాళి కూడా లేదు, తెల్ల చీర కట్టుకొని ఉంది. భారతదేశంలో భర్త చనిపోతేనే కదా ఈ విధంగా ఉంటారు. కాబట్టి భర్త చనిపోయాడేమో అని వాళ్ళు అనుకుని ఆ అమ్మాయిని పిలిచి అడిగారంట, ఏంటమ్మా, కనీసం మనిషి చనిపోతే మాకు మాట చెప్పాలని లేదా, మేము బంధువులం కదా, చివరి చూపుకైనా వచ్చేవాళ్ళం కదా, నీ భర్త ఎప్పుడు చనిపోయాడంటే, చనిపోవడం ఏమిటండి, అదిగోండి అక్కడ ఉన్నాడు, భోంచేస్తున్నాడు, ఆరోగ్యంగా బలంగా ఉన్నాడు చూడండి అని చూపించింది. మరి భర్త బ్రతుకుంటే నువ్వు ఇలాంటి అవతారం ఏమిటి నీకు? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను ఇలాగున్నాను, ఇక లోకం కంటే నాకు దేవుడే ముఖ్యం అనుకున్నానని చెప్పిందంట ఆవిడ. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాట వాళ్ళకి అర్థమై ఉంటుందా, అపార్థమై ఉంటుందా? అర్థమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఎందరో భక్తి చేస్తూ అలా లేరు. కాబట్టి నేనేమన్నాడంటే, ఈ విధంగా మీలో క్రైస్తవ్యంలో కొందరు స్త్రీలు, కొందరు పురుషులు ఎప్పుడు తెల్లబట్టలే వేసుకొని రావడం వల్ల అపార్థమైపోతున్నారు కదండి అని అడిగాడు. అప్పుడు చెప్పాను నేను, కాదు, మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఎవరినైనా అర్థం చేసుకోగలరు. వంకబెట్టి చూడాలనుకుంటే ఇంట్లో వాళ్ళను కూడా వంకబెట్టే చూస్తాము. మీకు అర్థం అవ్వడానికి ఈ బట్టల్లో ఉన్నటువంటి ఆంతర్యం చెప్తాను. మీ మఠాలలో, మీ ఆశ్రమాలలో కొందరు కాషాయపు బట్టలే వేసుకొని తిరుగుతుంటారు, కాషాయపు చీరలే కట్టుకుంటారు. వారెందుకండి ఎప్పుడు కాషాయపు చీరల్లోనే ఉంటారు అని అంటే, దానికి దీనికి సంబంధం ఏమిటి అని అడిగారు ఆయన. మీ సమాధానంలోనే సంబంధం ఉంటుంది చెప్పండి అన్నాను నేను. అప్పుడు ఆయన చెప్పారు,
ఎవరైతే ఇంకా ఆశ్రమానికి మఠానికి తమ బ్రతుకుల్ని సమర్పించుకుంటారో, ఇక దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని సేవే నా జీవితం అని ఎవరైతే తమను తాము సమర్పించుకొని ప్రతిష్ఠించుకుంటారో, ఆ తర్వాత వారు రంగురంగు బట్టలు వేసుకోకుండా సేవకు తమ బ్రతుకులు సమర్పించుకున్నందు చేత పవిత్రతకు సూచనగా, శాంతికి సూచనగా వారు కాషాయపు బట్టలు ధరించుకుంటారంట. ఇంకా నా బ్రతుకు దేవునికే సమర్పితం అని గుర్తుగా. అప్పుడు నేను చెప్పాను, అదే నిజమైతే క్రైస్తవ్యంలో కూడా 70% మంది ఎవరు కూడా తెల్ల బట్టలు వేసుకోరు, అందరూ రంగు బట్టలే వేసుకుంటారు. ఒక 30% మంది మాత్రమే తెల్ల బట్టలు వేసుకున్నారు. వారు తమ బ్రతుకులను దేవుని సేవకు సమర్పించుకున్నవారు, వారు తమ ఇష్టాలను దేవునికి సమర్పించుకున్నవారు, వారు తమను తాము తమ ఇష్టాల కంటే ఎక్కువగా దేవుని ఇష్టానికి ప్రతిష్ఠించుకున్నారు. వారు గొప్ప భక్తి చేస్తున్నారు. ఇక నాకు రంగు బట్టల కంటే నాకు దేవుడే ముఖ్యం అనుకున్నారు. పరిశుద్ధతకు సూచనగాను, శాంతికి సూచనగాను, దేవునికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాము అని చెప్పడానికి సూచనగా వారు ఎప్పుడు తెల్లబట్టల్లోనే కనబడతారు. ఆ మాట అనగానే ఆ పూజారి గారు నన్ను చూసి, కిరణ్ పాల్ గారు, అలాగైతే మీరెందుకు ఎప్పుడు షూటు బూట్ వేసుకొని కనబడతారు, మీకు లేదా అంత సమర్పణ అని అన్నాడు ఆయన నన్ను. సమాజం ఎప్పుడు కూడా మంచి చెప్పేవాడినే తిరిగి వేలెత్తి చూపిస్తుంది, మంచి చెప్పేవాడిని అడుగుతుంది, నువ్వు చేసావా ముందు అని. చూడండి, ఎదుటివాడు చేశాడా లేదా కాదు, నీ దగ్గరకు వచ్చే మంచి నువ్వు ధరించుకున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. నీకు మేలు చేసేవాడి విషయంలో నువ్వు కీడెంచక్కర్లేదు. సమాజం దృష్టి అలా ఉంటుంది. అయితే ఆయనకు వచ్చిన సందేహం అది. నన్ను అడిగితే నేను చెప్పాను, అలా ఏం లేదండి, నేను అంత గొప్ప సమర్పణ ప్రతిష్టతలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అయితే మీలాగా ఎంతమంది అయితే ఉన్నారో భారతదేశంలో, అందరూ నిజమైన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి తెలుసుకొని బాప్తిసం తీసుకున్న రోజు నేను నా బట్టలు త్యాగం చేసేస్తాను, నేను వైట్ అండ్ వైట్ వేసేసుకుంటాను అని చెప్పాను నేను. అప్పటి వరకు నేను రాజుల మధ్యలో, ప్రధానుల మధ్యలో, పెద్దల మధ్యలో, ఎందరో గొప్ప వాళ్ళందరి మధ్యలోనికి దేవుడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు. వారు నా పైరూపమును చూసి లేఖనములను, సువార్తను తక్కువ చులకన చేసి మాట్లాడకూడదు. అందుకు నేను వివేకంగా నడుచుకుంటున్నాను. దేశమంతటా మీలా అనేకులు రక్షించబడ్డ రోజున, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు రక్షించబడ్డ రోజున, దేవుణ్ణి అపార్థం చేసుకున్న వారు తిరిగి అర్థం చేసుకున్న రోజున, ఇంకా నేను పూర్తిగా నేను కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటానండి అని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు 2 చేతులెత్తి, మీ దగ్గర ప్రతిదానికి చక్కటి సమాధానం ఉంటుంది, ముఖం మీద కొట్టినట్టు ఉంటుంది, ముద్దు పెట్టినట్టు ఉంటుంది. కొట్టాడా? ఏం అర్థం కాకుండా ఉంది సార్, అటు పాము చావదు, ఇటు కర్ర. అప్పుడు నేనన్నాను, పాము చావకపోతే ఈ కర్రతో కొట్టడం ఎందుకు? కర్ర వాడేదే పాము చావడానికి. పాము చావలేదంటే వీడు సరిగ్గా కొట్టలేదు. సరిగ్గా కొట్టకపోతే ఆ కర్ర ఎందుకు? అక్కడ పనే జరగలేదు. నేను అలాంటి సామెతకు నేను సెట్ అవ్వను. కర్ర విరగలేదు, పాము చావలేదు కాదు, పాము చావాలి, కర్ర విరిగినా పర్వాలేదు. పాము చావాలి, కర్ర విరిగినా అది మనుషులకు ఆపదగా మారకూడదు. నా బోధ మనుషుల మధ్యలో సామరస్యతను కలిగిస్తుంది, మనిషి లోపట ఉండేటువంటి స్వభావం అనే పామును చంపుతుంది. నా చేతుల్లో ఉన్న దుడ్డు కర్ర విరగదు, అందుకే నీకు కర్ర విరగనట్టు కనబడుతుంది. ఈ దుడ్డు కర్ర ఎప్పటికీ విరగదు, కానీ మనలో ఉన్నటువంటి చేదును విరగ్గొడుతుంది, మనలో ఉన్న విషాన్ని విరగ్గొడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా సమాజం అడిగే ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకు గాను నేను దాదాపుగా 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్నకే జవాబు చెప్పాను. ఇలాంటివి 1600 ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే కృప, జవాబులు రాసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. అందులో నేను పుస్తక రూపంలో కొన్నిటిని ముద్ర వేయడం జరిగింది. ఈ 3 పుస్తకాలు మీ మధ్యలో ఉన్నాయి. ఈ పుస్తకంలో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఈ పుస్తకంలో 100 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఈ పుస్తకంలో కూడా 100 ప్రశ్నలు, మొత్తం 800 ప్రశ్నలకు ఈ 3 పుస్తకాల్లో మీకు జవాబులు దొరుకుతాయి. క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు, క్రైస్తవ్యాన్ని అపార్థం చేసిన వారు,
లోకం అడుగుతున్నటువంటి అనేక వందల వేల ప్రశ్నలకు తిరుగులేని సమాధానం ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఎలాంటి సమాధానమో తెలుసా? ఎదుటి వ్యక్తికి ఆవేశాన్ని కలిగించేవి కాదు, ఎదుటి వ్యక్తికి ఆలోచన కలిగించే పుస్తకాలు ఇవి. క్రైస్తవుడు మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఆవేశం రాకూడదు, ఆలోచనే రావాలి. మీరు చెప్పండి, మన ఈగో సాటిస్ఫాక్షన్ కొరకు సమాధానం చెప్పుకోవడం ఎందుకు? ఎవడో మనల్ని పొగడాలని మాట్లాడడం ఎందుకు? ఎదుటివాన్ని తప్పుబట్టి కౌంటర్స్ వేసి దూషించడం ఎందుకు? క్రైస్తవుడు కౌంటర్స్ వేయడం కంటే కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. మనలో నుండి ఆత్మదేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. మనిషి మాట్లాడితే ద్వేషం పెరుగుతుంది, దేవుడు మాట్లాడితే దూషణ తగ్గుతుంది. ఎందుకంటే నా దేవుడు సమాధానానికి కర్త. ఆమేన్. నిజముగా ఆత్మదేవునితో మనకు సమాధానం ఉంటే, అంటే ఆత్మదేవునితో సంబంధం ఉంటే, మన ఆలోచన, మన మాట తీరు మొత్తం సమాధానంగా ఉంటుంది. పరిశుద్ధాత్మదేవుని ఆలోచన విధానాన్ని గమనించండి, పరిశుద్ధాత్మదేవుని ఉద్దేశాలు తెలుసుకోండి. మనం మాట్లాడితే మన పక్కింటి వారికి దేవుడు అపార్థం అవ్వడం కంటే అర్థం అవ్వాలి. అందుకు మనకు ఆత్మదేవుని సహాయం కావాలి. అందుకే నేను చెబుతున్నాను, థియాలజీ ఎంత ముఖ్యమో స్పిరిచువాలిటీ అంతే ముఖ్యం. మన ఆత్మీయ జీవితానికి రెండు రెక్కల్లాంటివి. థియాలజీ మన ఫండమెంటల్ని సరిచేస్తుంది, మన ఆలోచన విధానాన్ని, విశ్వాసాన్ని సరిచేస్తుంది. మన ఆత్మీయ జీవితం మన విశ్వాసాన్ని సంపూర్ణం చేస్తుంది. మన ఆత్మీయ జీవితం మన విశ్వాసాన్ని సంపూర్ణం చేస్తుంది. ఆత్మీయ జీవితం అంటే క్రమశిక్షణ కలిగిన పద్ధతి మాత్రమే కాదు. ఆత్మీయ జీవితం అంటే నువ్వు యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా ఉండడం మాత్రమే కాదు. ఆత్మీయ జీవితం అంటే నీ యథార్థత, నీతి, పరిశుద్ధతను కాపాడుకుంటూనే నీ ముందు బలహీనులైన వారిని కూడా నీలాగా మార్చడానికి చేసే ప్రయత్నం, ప్రయాస ఆత్మీయ జీవితం. ఆమేన్. ఈరోజు సేవకుడు ఈ సభ ఎందుకు 4 రోజులు నిర్ణయించాల్సి వచ్చింది? సేవకుడి సభ ఎందుకు పెట్టాడు? తాను ఎదిగినట్లే, తాను ఆలోచిస్తున్నట్లే, తన ఆత్మ సంపూర్ణ సిద్ధి వైపు వెళ్తున్నట్లే ఇరుగు పొరుగు సంఘాలకు, సేవకులకు అందరికీ మేలు జరగాలని సభ పెట్టించారు. నిజమైన ఆత్మీయులు తాము ఎదిగినప్పుడు అనేకుల్ని పెంచే ప్రయత్నం చేస్తారు. నువ్వు నిజంగా మండుతున్నట్లయితే ఆరిపోతున్న దీపాలను వెలిగించాలే గాని నువ్వే ఆరిపోకూడదు. కానీ మనలో ఉన్నటువంటి ఒక విషం మీకు పరిచయం చేస్తాను. విషయం కాదు, విషం, ప్రాణాంతకమైన విషం మనలో ఒకటి ఉంది. ఏమిటంటే, మన పక్కన సహోదరి ఏదైనా తప్పు చేసినా, సహోదరుడు ఏదైనా పొరపాటు చేసినా 10 మంది చెవులు కొరికే వరకు, 100 మందికి చెప్పే వరకు నీ గ్యాస్ ట్రబుల్ తగ్గదు. అందరితో గుసగుసలాడి అందరి గురించి మాట్లాడుతూ ఉంటావు. నిజానికి నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మీయుడవైతే పడిపోతున్న వారిని లేపడానికి దేవుని దగ్గర మోకరించాలి. ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఉపవాసం ఉండి ఏడిచారు. అపోస్తలులు సంఘం కొరకు మొరపెట్టారు. బలహీనులైన వారిని తిరిగి కట్టడం కొరకు ప్రసవ వేదన పడ్డారు. మనం ఏం చేస్తున్నాం? దొరికిన వాడే దొంగ, దొరకని వాడేమో దొంగ అయినా సరే వాడు దొరకలేదుగా. ఈ దొరకని దొంగ దొరికిన దొంగను వేలెత్తి చూపిస్తుంటే, ఎదుగో పైన ఉన్నాడు అసలైన దొర, ఆయన అందరి గురించి ఎరిగినవాడు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, నేను నిన్ను క్షమించాలంటే నీ అపరాధములను నేను క్షమించినట్లు నువ్వు నీ సహోదరుని అపరాధమును క్షమించు. మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే మీ అపరాధములను మనం నిజంగానే ఆత్మీయులమైతే ఆత్మీయతలో సన్నగిల్లిన వాళ్ళని తృణీకరించి వారి మీద దూషణ పలకడం కంటే వారిని కూడా మోకరింపజేసి సరిచేయడం మంచిది. అప్పుడే నువ్వు మండుతున్న దీపాను అవుతావు. ఎంత దయనీయమైన పరిస్థితి ఈరోజు ఉందంటే, నీతిమంతుడు కాని వానిని ఇంకా సమాధిలో నెడుతున్నాడు. కానీ నీతిమంతుడైన వాడు భూమి మీదకి వచ్చి నీతిమంతులు కాని మనందరినీ నీతిమంతులుగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనలో ఉన్న ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉందే. ప్రార్థించడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, వాక్యం ధ్యానించడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, సువార్త చెప్పడానికి మనలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, 10 మంది ముందు నిలబడి ప్రార్థించడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇంత కాన్ఫిడెన్స్ మనలో ఎందుకు వచ్చింది? మనకు దేవుడు అనుగ్రహించిన నీతి వలన. మనం అతి భయంకరమైన పాపులమైతే ఆయన ముందు
నిలవలేం, ఆయన ముందు నిలవలేం. పాపమును హృదయములో పెట్టుకొని దేవునితో నడవడం ఎవని వల్ల? పాపమును హృదయములో పెట్టుకొని దేవుని స్వరం వినడం ఎవని వల్ల? పాపమును హృదయములో పెట్టుకొని దేవుని మనసు, దేవుని చిత్తాన్ని ప్రజల హృదయంలో ముద్రించగల శక్తి ఎవనికి లేదు. ఎప్పటికప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకున్నవాడు మాత్రమే దేవుని చేత ఈ భూమి మీద ఆయన హృదయాన్ని ప్రజల హృదయాల్లో ముద్ర వేయగలడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. హృదయ శుద్ధి అంటే మనసు నిండా ద్వేషము, కోపము, అసూయ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తాను. కానీ ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటారు, కానుకలు ఇస్తారు, సేవకు సహకరిస్తారు. ఇప్పుడు చెప్పండి, లోపటేముంది? నేనేమంటానో తెలుసా? ఇంట్లో దేవుడు, ఒంట్లో దయ్యం ఉందంట. ఇంటి నిండా ప్రార్థన, గృహకూడిక, ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉదయం లేవగానే వాక్యం ధ్యానించడం, యథార్థంగా మాట్లాడడం, జాగ్రత్తగా, అన్ని బాగున్నాయి. కానీ ఎదుటివాడి పట్ల ద్వేషం, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు అనేక చోట్ల మాట్లాడడం. కొందరు విచిత్రం, అన్ని మాట్లాడి మనకెందుకులే అంటారు. చెప్పాల్సిందంతా చెప్పేసి చల్లాల్సిన విషయమంతా జల్లేసి మనకెందుకులే అని ఊరుకుంటారు. వీళ్ళేమంటారంటే, నేను ఎవరికి చెప్పలేదు, ఏదో అలా అన్నాను, ఒక్క మాటే. 100 మాటలు ఈవిడికి ఒక్క మాట అన్నమాట. దేవుని దృష్టికి 1000 దినములు. అమ్మ మహానుభావురాలు. అందుకే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట అనే పేరు పెట్టింది లేఖనం దానికి. అపవిత్రమైనది. అవును, మనం బలహీనులమే. ఒకరినొకడు బలపరుచుకోగలిగితే మనం ఏక శరీరం. ఎందుకంటే అవయవం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒకే విలువ లేదు కావచ్చు, కానీ విలువ ఎక్కువ కలిగిన అవయవం విలువ లేని అవయవాన్ని తృణీకరించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇదంతా ఒక శరీరం అయిపోయింది. విలువ అవయవానికి తక్కువ ఉన్నా సరే దాన్ని మనం చూసుకోవాల్సిందే. నీ కాలుకు దెబ్బ తగిలితే నీ చేతులు 2 పని చేయాలి కాలు కోసం. దెబ్బ తగలగానే చేతితో ఏం పట్టుకుంటావు? ఇప్పుడు చేతికి విలువ ఎక్కువ, కాళ్ళకు విలువ ఎక్కువ. విశ్వాసులైన మీలో కొందరు చేతుల స్థానంలో ఉంటే, కాళ్ళ స్థానంలో ఇంకా తక్కువ స్థాయిలో ఉండి పడిపోతున్న వారిని మీరు పట్టుకొని తిరిగి ప్రభువుకు అప్పచెప్పాలి. తిరిగి నడిపించాలి వారిని ప్రార్థనా గదిలోనికి. వారితో ఊకొడుతూ అనవసరంగా అక్కడ మాటలు ఇక్కడ మాటలు మీ చెవిలో వేసుకుంటే మిమ్మల్ని డస్ట్బిన్ మైండ్ సెట్ అని పిలవాల్సి వస్తుంది. డస్ట్బిన్ అంటే ఏంటో తెలుసుగా మీకు? చెత్త బుట్ట. పనికి రానివన్నీ వేసేదాన్ని చెత్త బుట్ట అంటారు. 24 గంటల సమయంలో 12 గంటలు మనం పడుకొని లేవడానికి సరిపోతుంది. ఇంట్లో వాళ్ళ కోసం ఉండడానికి సరిపోతుంది. ఇంకో 12 గంటల్లో నువ్వు బయట తిరగడానికి, ఆ పనులు ఈ పనులు అంటూ గడిపేస్తున్నావు. ఇందులో దేవునికి నువ్వు ఇచ్చే సమయం చాలా తక్కువ. దేవుణ్ణి నేర్చుకోవడానికి టైం లేదు, దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి టైం లేదు, తెలుసుకున్న జ్ఞానం అనేకులకు చెప్పడానికి టైం సరిపోవట్లేదు. సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. అదే నిజమైతే వారిని గుర్చి వీరిని గుర్చి విని మరలా దాన్ని ధ్యానించి అనేకులకు చెప్పడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, ఈరోజు వాక్యం ధ్యానం చేసావా? టైం దొరకలేదు సార్ అని ఎంత ఈజీగా చెప్తావు. అదే పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడేవా అంటే ఈజీగా చెప్పేస్తావు మాట్లాడానని. సమయాన్ని వృధా చేయడానికి నీకు సమయం ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీకు సమయం లేదు. అంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా ప్రేమించట్లేదు, నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించట్లేదు. పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తే దివారాత్రములు ధ్యానించే పనిలో కనీసం ప్రతి రాత్రైనా దేవుణ్ణి ధ్యానిస్తావు నువ్వు. బైబిల్ గ్రంథంలో ఎన్ని సంగతులకు మనం దూరంగా ఉన్నావో తెలుసా? 3000కు పైచిలుకు పొరపాట్లు బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్ముతున్నాం. నేను చాలా సభల్లో చెప్తుంటాను, సందర్భం వచ్చిందని మళ్ళీ చెప్తున్నాను. సండే స్కూల్ పిల్లలకు చెప్తుంటారు, మనకు కూడా తెలుసు. 10 మంది కన్యకలు ఉన్నారు, ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలుకున్నారు? 5గురు పడుకున్నారు. వెరీ గుడ్, బాగా చెప్పారు. గట్టిగా చెప్తారు ఒకసారి. కానీ మీకు విషయం తెలుసా? బైబిల్లో ఆ మాటే లేదు. 5గురు పడుకున్నారు, 5గురు మెలకుగా ఉన్నారనే మాట బైబిల్లోనే లేదమ్మా. చూసారా? పక్కవారిని చూసి ఇప్పుడు నిజంగా లేదా లేదంటాడేమిటి? తాతల నాటి నుంచి మనం వినలేదా? తాతల్ని గౌరవిద్దాం, మనకంటే ముందు బ్రతికిన పెద్దలు భక్తులను గౌరవిద్దాం, వారి వల్లే మనం బాగున్నాం.
కానీ లేఖనం దగ్గరకు వస్తే మనిషి కంటే దేవుడే ముఖ్యం. లేఖనాన్ని అందరికంటే ఎక్కువ గౌరవిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నదేమిటంటే, మత్తయి సువార్త 25:5లో ఉందేమిటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికి నిద్రించిరి అని ఉంటుంది. 5 నిద్రించిరి కాదు. ఎందరో పెద్దలు మనకి చెప్పారు, వారిని మనసారా రెస్పెక్ట్ చేసి గౌరవించాలి, తృణీకరించొద్దు. కానీ లేఖనం అందరికంటే గొప్పది కాబట్టి లేఖనం కోసం మన విశ్వాసాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, 5 పడుకున్నారని నమ్ముతారా ఇక మీదట? ఏమ్మా, 5 పడుకున్నారా? బైబిల్ ప్రకారం ఎంతమంది పడుకున్నారు అక్కడ? అది ఇలాంటివి 3000 మిస్టేక్స్ ఉన్నాయి. నా 20 సంవత్సరాల పరిశోధన సేవలో నేను 3000 సంగతులు చూడగలిగాను, కనుగొనగలిగాను. నేను మీకు ఇప్పుడు ఒకటే చెప్పాను, 3000 ఒక సంఖ్య చెప్పాను కదా. ఇంకెన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? 2999. ఎప్పుడు తెలుసుకుంటారు? అసలు తెలుసుకోలోపే మనం పుట్టుకుమన్నమే అనుకో. అప్పుడు ఏంటి పరిస్థితి? ప్రభువా నాకు చెప్పువారు ఎవరునూ లేరయ్యా అంటావు. అక్కడికి వెళ్ళి ఆయన ఏమంటారు తెలుసా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాను. నువ్వు బైబుల్ని కథలాగా చదివావు, అందులో నా ఆశ్చర్యమైన సంగతులు రాయించానని నేను చెప్పలేదా? ప్రవక్తలు నా లేఖనాల కోసం ఏడిచి ఉపవాసం ఉండి మొరపెట్టుకున్నట్టు నువ్వెందుకు లేఖనం కోసం మొరపెట్టలేదని అడిగితే ఏం చెప్తావు? లేఖనాలు వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యం కోసం మొరపెట్టడం. దేవా నీ గ్రంథంలో నుండి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. దేవుని గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. దేవుడు యుగాలలో తరాలలో దాచిన ఎన్నో నియమాలున్నాయి, ఎన్నో సూత్రములున్నాయి, ఎన్నో మర్మములున్నాయి. వాటిని ఆత్మదేవుడే బోధించాలి. మనుషుడు తన జ్ఞానము చేత సిద్ధపరిచేవి కాదవి. ఆత్మదేవుడు మనిషికి జ్ఞానముగా అనుగ్రహించేవి. అందుకే పౌలు భక్తుడేమన్నాడు? మేము మనుష్య జ్ఞానము చేత బోధించలేదు అన్నాడు. ఆత్మదేవుడు ఇవ్వకపోతే ఆత్మదేవుని హృదయంలో ఉన్న రహస్యములు మనకెలా తెలుస్తాయి? కాబట్టి ఆత్మదేవునితో సహవాసం చాలా ముఖ్యం. ఈ ఒకటే కాదు, చాలా విషయాల్లో మనం వెనకబడిపోయి ఉన్నాం. బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది కానీ మన హృదయంలో లేదు. ఇదే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఆ వాస్తులు నమ్ముతుంటాం మనం. ఇదే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని కుల కట్నాల మధ్యలో బతుకుతున్నాం మనం. ఇదే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని దూషణ ద్వేషంతో బతికేస్తున్నాం. ఇదే బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటున్నాం, పరుల కోసం విజ్ఞాపన చేయడం మానేశాం. సహవాసం అనే మాటకు అసలు నిర్వచనం మర్చిపోయింది ఈ అంత్యకాల సంఘం. ఆత్మదేవుని ఆలోచనతో చెబుతున్నాను. సహవాసం అనే దాని డెఫినేషన్ ఈ అంత్యకాల సంఘం మర్చిపోయింది. సహవాసం అంటే ఏమిటి? మందిరానికి వెళ్ళినప్పుడు ఆదివారం ఎప్పుడు నీకు నచ్చిన వాళ్ళ పక్కనే కూర్చుంటావు నువ్వు. అదేం సహవాసం? నీకు నచ్చిన తోక పట్టుకొని కూర్చుంటే సహవాసమా? నీకు నచ్చిన వాళ్ళ పక్కనే కూర్చోవడం సహవాసమా? పైపెచ్చు మందిరానికి ఆలస్యంగా రావడమే కాదు, వెనక నుండి నా తోక ఎక్కడుందని చూసుకొని వెతుక్కొని మధ్యలో దూరొచ్చి కూర్చుంటావు. అక్కడ కూర్చున్న వాళ్ళని పక్కకి జరిపి కూర్చుంటావు. వాక్యం ప్రశాంతంగా వినే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ నీ తోకను వెతుక్కుంటావు. ఈ తోక భక్తి మానుకోవలసిన టైం వచ్చేసింది. అపోస్తుల దినాల్లో సంఘం 4 విషయాల్లో ఖచ్చితంగా ఉందంట. ప్రార్థించుట యందును, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. ఇందులో సహవాసం చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు ఆదివారాలు మందిరానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మీకు నచ్చిన వారి పక్కనే కూర్చోకూడదు. అది సహవాసమే కాదు. మీరు ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటో తెలుసా? ఈ వారం ఒకరితో కూర్చున్నారంటే వచ్చే వారం ఇంకొకరితో కూర్చోవాలి. అలా సంఘం అందరితో కూడా కూర్చొని భక్తి చెయ్యాలి. ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు. పక్కన ఎవరితో కూర్చున్నావో వారి చేయి పట్టుకొని విజ్ఞాపన చేయాలి ఒకరి కోసం ఒకరు. సాధ్యమైతే ఒక పుస్తకం తీసుకొని వాళ్ళ పేరు రాసుకొని, వాళ్ళ విజ్ఞాపన రాసుకొని, వాళ్ళ ఫోన్ నంబర్ రాసుకొని
ఆ వారమంతా కూడా వాళ్ళ కోసం ప్రార్థిస్తూ 2 నిమిషాలైనా ఫోన్ చేసి పలకరించాలి. నీకు తెలిసిన అనుభవ జ్ఞానం వారితో, వారికి తెలిసిన భక్తి నీవు నేర్చుకుంటూ ఉండాలి. ఇలా సంఘమంతా అందరూ అందరితో సహవాసం చెయ్యాలి. అందరూ అందరితో అన్నాను కదా అని చెప్పి అతి తెలివి పరులై సిస్టర్స్ బ్రదర్స్తో కాదు, బ్రదర్స్ సిస్టర్స్తో కాదు. నేను వీళ్ళతో కూర్చోమనట్లా, వీళ్ళతో కూర్చోమనట్లా. సిస్టర్స్ సిస్టర్స్తోనే కూర్చోండి, బ్రదర్స్ బ్రదర్స్తోనే కూర్చోండి. కొందరు సిస్టర్స్ చాలా పెద్ద మనసు తెచ్చుకొని బ్రదర్లకు కౌన్సిలింగ్ చేస్తుంటారు. అక్కర్లేదమ్మా, పురుషుల్లో భక్తులు ఉన్నారు, వారు చూసుకుంటారు. ఏ బ్రదర్ని ఏ సిస్టరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీకు తెలిస్తే ప్రభువా ఈ వ్యక్తి కోసం ఎవరినైనా సిద్ధపరచు అని అప్పగించండి. ఈ చివరి దినాలు అత్యంత భీకరమైనవి, గంభీరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. నోటితో నేను చెప్పను, అలా చెప్పాల్సిన పని లేదు. మీ అందరికి బాగా అర్థం చేసుకోగలరు. సమాజాన్ని చూస్తున్నారు. అర్థం చేసుకునే విషయం, అర్థమైపోయిన విషయం కోసం మాట్లాడడం కూడా తప్పు అవుతుంది, తెలుసా మీకు? ఆల్రెడీ నీకు ఒక విషయం అర్థమైపోతే దాన్ని వివరించడం తప్పు. అలా కదా ఇప్పుడు లైవ్లో అందరు మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆల్రెడీ సంఘానికి తెలిసిన విషయాలు, సంఘానికి అర్థమైన విషయాలు మళ్ళీ మాట్లాడుతుంటే అవి అపార్థమైపోతున్నాయి. ఒక్కసారి ఒక విషయం అర్థమైపోతే దానికి వివరణ అక్కరలేదు. అర్థం కాని వాటి కోసం వివరణ కావాలి. కాబట్టి సహవాసం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిలో నుండి ఒకరి మీద పనిచేయునుగాక, ఒకరి కోసం ఇంకొకరితో పనిచేయునుగాక. అదే జరగాలంటే తారతమ్య భేదం లేకుండా నీకు నచ్చిన వాళ్ళతో ఎప్పుడూ కలిసుండు, కానీ మందిరానికి వస్తే మాత్రం భేదం లేకుండా అందరితో కలిసుండు. ఈ ఆదివారమైనా సరే మీరు ఆ మార్పు తీసుకొస్తారని నమ్ముతున్నాను నేను. సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమందితో మీ సహవాసం ఉండాలి, అంతమంది కోసం మీ ప్రార్థన ఉండాలి. అప్పుడు ఆత్మదేవుడు మీ ప్రతి ప్రార్థనకు కదిలి పని చేస్తాడు. చాలా పెద్ద విషయం చిన్నగా చెప్పేశాను నేను. సాక్షాత్తు ఆత్మదేవుడే మీ ప్రార్థన కదలడానికి ఆయన ఇష్టపడతాడు. మీ సహవాసం విషయంలో జాగ్రత్త, మీ సహవాసం విషయంలో జాగ్రత్త. ఎప్పుడు నచ్చిన వారి పక్కనే కూర్చోకండి. మీలో మండుతున్న దీపాలు మండని దీపాలని వెలిగించాలి. భక్తి పరులందరూ ఒక దగ్గర గుంపుగా అలా కూర్చోవద్దు. ఎవరైనా కొత్తగా వస్తే ప్రార్థన పరులు వాళ్ళతో కూర్చోవాలి. వాళ్ళకు చాలా విషయాలు బోధించి మాట్లాడాలి. అప్పుడు లేఖనం నెరవేరుతుంది. మీకు అద్భుతమైన వచనాన్ని పరిచయం చేస్తాను. మీరు ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలు నెరవేరకుండా ఆలస్యం అయ్యాయా లేదా? ఇదిగో అయితే ఇలాగనండి, లేదా ఇలాగనండి. కొందరు నేను ఏం చెప్పినా అలాగే చూస్తున్నారు. మీరు ఎప్పుడు అలాగ నవ్వుతూ సంతోషంగా ఉందురుగాక. ఆమెనన్న వాళ్ళే ఉండాలి ప్రభువా. ఇప్పుడు అనండి ఆమెనని. అది మీకోసమే ఒక మంచి మాట పలికినప్పుడు ఇష్టంగా ఆమెనని పలకడం రాకపోతే లోన నీకు తెలియకుండానే గర్వం పేరుకుపోతా ఉంటుంది. చిన్న పిల్లలమై ఉండాలంట భక్తి సాధనలో. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం గొప్ప వాళ్ళం అన్నట్టు కూర్చోకూడదు. ఎంత గొప్పవాడైనా సరే మళ్ళీ నేర్చుకునేలాగే ఆలోచిస్తూ కూర్చోవాలి. ప్రభు ఈరోజు నాకు ఏదైనా ఒకటి నేర్పించు, నాకు చాలా విషయాలు తెలుసు ప్రభు అంటే ఆయన ఏం మాట్లాడు. నాకు చాలా విషయాలు ఇంకా అర్థం కాలేదు ప్రభు అంటే మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నాకు చాలా తెలుసు అంటే ఇంకా ఆయన మాట్లాడు. నాకు చాలా తెలియదు ప్రభు, అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నానంటే పదే పదే మాట్లాడతాడు. భక్తుడైన దావీదే ప్రతి దినం దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. మనం ఏపాటి మనుషులని చెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిలో స్తుతించడంలో సిగ్గుపడొద్దు, దేవుణ్ణి గణపరచడంలో సిగ్గుపడొద్దు, స్వతంత్రించుకోవడంలో కూడా సిగ్గుపడొద్దు. భోజనం దగ్గర సిగ్గు లేకుండా అరుస్తాం, పెళ్లిళ్ళ దగ్గర సిగ్గు లేకుండా అరుస్తాం. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే అందరికి బాక్సులు ఇస్తే బాక్సులు అయిపోతే పాపం ఈవిడికి బాక్సు రాకపోతే పెద్ద గొడవ, కనీసం గిన్నెని ఇవ్వమంటది. ఎంత కకృతి మొఖాలు కొన్ని. మిమ్మల్ని ఎవరిని అన్నట్లా, వాళ్ళనే. చిన్న గిన్నెల కోసం తలలు బాదుకొని గొడవబడ్డ ఫంక్షన్లు చూసాం. చిన్న చిన్న వాటి కోసం పెళ్లిళ్ళలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రేమ కలిగి ఉండుటకు ఈ వచనం మర్చిపోయినట్టున్నాం మనం. ప్రేమ కలిగి ఉండడానికి వస్తువులు వదిలిపెట్టవచ్చు, ప్రేమ కలిగి ఉండడానికి నష్టపోవడానికి ఇష్టపడవచ్చు. ప్రేమ కలిగి ఉండడానికి నష్టాన్ని ఇష్టపడే భక్తి కావాలి.
అసలు భక్తిలో నష్టాన్ని ప్రేమించే భక్తి చాలా ఉన్నతమైన భక్తి. భక్తుడైన పౌలు అంటారు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నాను. ఆయనే అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారిని నేను ఆస్తికి కర్తగా చేస్తాను. కొందరిని ఆశీర్వదించడానికి, కొందరిని ధనవంతులుగా చేయడానికి, లేదా కొందరిని సంఘంలో అన్ని విధాలుగా కట్టడానికి వీళ్ళన్నీ పోగొట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా దేవుని దగ్గర నుంచి లాభం అడిగామే గాని, నీకు ఇష్టమైతే నా భక్తి కొరకు నష్టమైనా నాకు ఇష్టమే అని ఎప్పుడైనా అడిగారా? అడిగి చూడండి, మీ పిల్లలు భక్తులై నిలబడతారు. మీ పిల్లలు భక్తులై నిలబడతారు. నేనేమన్నానో మీకేమైనా అర్థమైందా? కొందరికి అర్థమైంది, వాళ్ళు మురిసిపోతున్నారు, ఆనందపడుతున్నారు. మళ్ళీ అంటాను, ఎప్పుడు లాభాన్నే దేవుణ్ణి అడిగావు కదా, భక్తిలో ఎదగడం కొరకు నష్టం కూడా నాకు ఇష్టమే ప్రభువా, నీకిష్టమైతే నష్టమైనా అనుభవిస్తాను, కానీ నేను నీ రూపంలోనికి మారడానికి నాకు అనుమతి. నీ కోసం నష్టపోవడానికి నాకు ఇష్టమే అనే ప్రార్థన ఎంతమంది చేసుంటాం మనలో? నిజానికి చాలా సార్లు దేవుని కొరకు కూడా నష్టపోతాం. మనం విశ్వాసంతో ఓపికతో కొనసాగుతాం, కానీ నష్టపోవడానికి మనకి ఇష్టం ఉండదు. ఆయన నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పటికీ. ఎన్నిసార్లు మీరు ప్రార్థించినా నెరవేరకుండా నష్టాలు వచ్చాయా లేదా? అప్పటికి మీరు ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నారు, కానీ ప్రేమలో కొంచెం కూడా తగ్గలేదు. ఆయన సాతానుతో సవాలు చేసి చెబుతున్నాడు, నా పిల్లలు నేను దీవిస్తేనే కాదు, నేను గాయం చేసినా నన్నే ప్రేమించే నా పిల్లలని. ఆయన అంతగా సంతోషించే విషయం అది. దేవుని కోసం గాయపడ్డం అన్నిటికంటే గొప్ప భక్తి. అలాగానే ఆయన ప్రతిసారి గాయపరచడు. కొన్ని శక్తికి మించిన శోధన దేవుడు అనుమతించడు అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ చివరి రోజుల్లో వచనంతో పాటే మనం నడవాలి, మనతో వచనం నడవద్దు. నీకు నచ్చిన వాగ్దానం వచ్చింది కదా అని మురిసిపోయి దానికోసం ప్రార్థించి అది నెరవేరుగా కానీ మాత్రమే అడుగుతుంటావు నువ్వు చాలాసార్లు. కానీ ఆయన ఎన్నో వచనాలు మన బ్రతుకుల్లో నెరవేర్చాలని మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. వాటి కోసం దేవుని అధికారానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. మనం చేసే పెద్ద మిస్టేక్ అదే. అందుకు అడిగాను, మీరు ప్రార్థించినప్పుడు కూడా ఏవైనా నెరవేరకుండా ఆలస్యమయ్యాయా? ఏదో తలూపమన్నానే నేను. ఆలస్యం అయ్యాయా అవలేదా? అయితే మీరు అదృష్టవంతులు. ఏదైనా నువ్వు అడిగినప్పుడు వెంటనే దొరకకపోతే నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. అదృష్టం అనే పదం ప్రసంగిలో ఉంది కదా, అదేదో లోకంలోని పదం లాగా మనలో కొందరు అధిక నీతిమంతులు ఉన్నారు. కొన్ని పదాలు లోకానికి సంబంధించిన పదాలు, అవి మనవి కాదని అంటారు. ఇలా ఉన్నారు కాబట్టి ఇంకా సువార్త వ్యతిరేకత పెరుగుతుంది. చాలా దారుణం. అధిక నీతిమంతులు అయిపోయి కొందరు దేవుని సువార్తను సమాధి చేసేస్తున్నారు. పదాలు, భాష, భావం వీటిని గమనించుకోవాలి. వాళ్ళు వాడే పదం, ఒక ఆయన నా కార్ల వెనకాల సర్వసత్యమేవ జయతే అనే నా స్లోగన్ పెట్టుకుంటాను. సత్యమేవ జయతే అనే స్లోగన్ మనకు తెలుసు. మన దేశంలో పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా సత్యమేవ జయతే అని ఉంటుంది. నేనేమో సర్వసత్యమేవ జయతే అంటాను. ఒకవైపు సత్యము కాదు, అన్ని విధములైన సత్యము గెలవాలి, అన్ని విధములైన జ్ఞానం తెలియాలి. దేవుని నానావిధ జ్ఞానము సంపూర్ణ సత్యం. అది నేనెప్పుడు సర్వసత్యం గెలవాలంటాను. ఒక పాస్టర్ గారు నన్ను అన్నారు దాదాపుగా ఒక 12 సంవత్సరాల క్రితం, ఏం సార్ సర్వసత్యమేవ జయతే అని పెట్టారు, అది లోకం మాట్లాడతారు సార్, అది సత్యమేవ జయతే అని అన్నాడు. ఎంత విచిత్రం చూడండి. నేను చాలా బాధపడ్డ విషయం ఏమిటంటే, అవగాహన లోపం ఉన్నందు చేతనే సువార్తలో లోపాలు కనబడుతున్నాయి ప్రజలకి. అవగాహన ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు, లోపములను తొలగించేవాడు పరిశుద్ధాత్ముడు. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. అపార్థమైన దాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత మనదే. ఈరోజు బహుశా సభలకు కూడా మీరు ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వచ్చుంటారు. మీకు నచ్చినవి ప్రార్థించుకొని వెళ్లే ప్రయత్నంలో ఉండుంటారు. ఇల్లు, స్థలాలు, పొలాలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు, గర్భఫలాలు, వీటి వెంటే మీ ప్రార్థనలు పరిగెడుతూ ఉండుంటాయి. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. బుద్ధి లేని సంఘం మాత్రమే అలా ప్రార్థిస్తుంది. బుద్ధిగల సంఘం తమ అవసరత కోసం మాత్రమే కాదు, పరలోక జ్ఞానం కోసం కూడా మొరపెడుతుంది.
నువ్వు గుడ్డెత్తు చేనులో పడ్డట్టు ఒక సైడే పరిగెడుతున్నావు నీ అవసరత ఆశీర్వాదాల కొరకు. అయితే నా ప్రభువు ఓ మాట అన్నారు, మొదట నా నీతిని, ఆ తర్వాత నేను అన్నీ ఇస్తానన్నాడు. నీతిని రాజ్యాన్ని వెతికేది బుద్ధిగల సంఘం, కిందున్న వాటిని వెతికేదేమో బుద్ధి లేని సంఘం. మీరు అలా ఉండకూడదని ఈరోజు సభ నిర్ణయించబడింది. అవగాహన లేకయే మీరు అలా ఉన్నారే కానీ ఈరోజు ఈ ఆలోచన మిమ్మల్ని, మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఒక కొత్త అధ్యాయం మీ బ్రతుకులో ప్రారంభమవుతుంది. నేనంటాను, ఆశీర్వాదాలు దీవెనల వెంట మీరు పరిగెత్తకండి. ఆశీర్వాదాలు మీరు అడిగిన ఒకవేళ దేవుడు మీకు ఇవ్వడం ఆలస్యం చేస్తే, అదృష్టం అనే పదం ఎందుకు వాడని తెలుసా? దేవుడు మనం అడిగినవి ఇవ్వడం ఆలస్యం చేసినప్పుడు 3 సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. ఒకటి, మన చుట్టూ బంధువులు, స్నేహితులు, మన వాళ్ళు, ఏడి నీ దేవుడు ఎక్కడా, నువ్వు అడిగింది ఇవ్వలేదే అని నిన్ను చాలాసార్లు ప్రశ్నిస్తారు. ఒక సవాలు నీ ముందుంటుంది. అప్పుడు కూడా నీ విశ్వాసంతో నువ్వు ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదని శద్రకు మేషకు అబేద్నెగో పలికినట్టు, కాపాడకపోయినా పర్వాలేదన్నట్టు నువ్వు పలికే గొప్ప అవకాశం వస్తుంది. రెండవది, ఆయన ఎంతకీ ఇవ్వకపోతే నీ హృదయం విరిగి నలుగుతుంది, నీ మనస్సు విరిగి నలుగుతుంది. మూడవది, ఆయన ఇవ్వడు అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నీ ప్రేమ పెరుగుతుంది. ఇంకా ఎందుకో తెలుసా? నువ్వు అడిగింది ఇవ్వలేదు కావచ్చు, నువ్వు అడగకుండా నీకు అప్పటికే 100 ఇచ్చేసి ఉంటాడు ఆయన. నువ్వు అడిగిన దాన్నే గట్టిగా పట్టుకుంటావు. మీలో ఎంతమందికి కూతుర్లు ఉన్నారు? దేవుడు చాలా ప్లాన్డ్గా పుట్టించిన రాక్షసులు వాళ్ళు భూమి మీద. చూసారా? మీ అనుభవాలన్నీ మీకు గుర్తుకొచ్చేసాయి. నాకు చిన్నతనంలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ లేదు. నాకు 8 సంవత్సరాల వయసులో నేను ఆయన స్వరం విని రక్షించబడ్డాను. 13 సంవత్సరాలకి సేవకు వచ్చేసాను. లోకంలో కలిసిపోయే సమయానికి దేవునిలో కలిసిపోయాను. అయినా సాతాను నన్ను ఎన్నో రకాలుగా పడగొట్టాలని ప్రయత్నించాడు, చంపాలని ప్రయత్నించాడు. అన్నిసార్లు ఆత్మదేవుడే గెలిచాడు. ఆమేన్. నాకు అమ్మ ప్రేమ 13 సంవత్సరాల చిన్న వయసులో, నేను అది కూడా 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్యలో కొంతవరకు నేను అమ్మ ప్రేమను అనుభవించాను. 8 సంవత్సరాల వరకు అమ్మ ప్రేమ తెలియలేదు. 8 సంవత్సరాల తర్వాత నుంచి 13 సంవత్సరాల మధ్యలో కొంత తల్లి ప్రేమను అనుభవించే లోపు సేవకు వచ్చేసాను. అందుకు, ప్రభువా నాకు కుమార్తెనే ఇవ్వవా అని చాలా రోజులు ప్రార్థన చేశాను. నా వివాహం అయిన తర్వాత నాకు కుమార్తె కావాలి ప్రభువా అని అడిగాను. అందరు కుమారుడు కావాలి, కొడుకు కావాలని సమాజంలో గొప్పలు చెప్పుకోవడానికి అడుక్కుంటారు, లేదా వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలని అడుక్కుంటారు. నేను ప్రేమను కావాలి ప్రభువా, నాకు ప్రేమ కావాలని అడిగాను. ఎందుకంటే ఇంట్లో అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టే. ఎందుకంటే అమ్మ ప్రేమను పంచేది కూతురే కదా. ఇప్పుడు కూతుర్ల గురించి మాట్లాడట్లా. ఇప్పుడు కూతుర్లు కూడా బంగారం అయి ఉండుంటారు. నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. నా భార్య గర్భవతి అయిన తర్వాత 2 నెలలకేమో ఆమె గర్భవతి అయిందని తెలిసింది. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు నాకు స్పష్టం చేశాడు, కుమార్తె కాదు కుమారుణ్ణి మొదట ఇస్తున్నానంటే నేను లిటరల్గా ఏడ్చాను దేవుని దగ్గర. వద్దు ప్రభువా, నాకు ముందు కుమార్తెనివ్వు. పైపెచ్చు నాకు 2 వద్దు ప్రభువా, నాకు ఒక్కరే చాలు. విస్తారమైన సేవ చేయడానికి నేను పరిగెత్తాలి, నాకు ఒక్కరే చాలు. నేను ఒక్క సంఘానికి పరిమితి అయిపోయి ఆ వాళ్ళ పంచాయతీలో నేను పడలేను. నాకు ఒక్కరినివ్వు, ఆత్మీయ పిల్లల్ని లక్షల్లో ఇవ్వు, నేను అందరినీ చూసుకుంటాను, కానీ కూతుర్ని మాత్రం ఇవ్వు అని అడిగాను. ఆయన నా ప్రార్థన ఇలా ఆయనకు నచ్చింది చేశాడు. మొదట కొడుకు పుట్టాడు, తర్వాత కూతుర్ని ఇస్తాననే మాట ఆయన చెప్పాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత మరలా ఈవిడ గర్భవతి అయింది. తర్వాత నాకు కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పెరుగుతుండగానే అర్థమైపోయింది రాక్షసి అని. ఎంత భయంకరమైన రాక్షసి అంటే, ఇల్లు మొత్తాన్ని ఒకటి చేయగలిగే అంత స్వరం. అందరూ ఆమె ముందు తల వంచితే తప్ప ఒప్పుకొని మొండితనం. అనుకుంటే సాధించేంత వరకు విడిచిపెట్టదు. వాదించడం ప్రారంభిస్తే ఉండేది ఇంతే ఉంటుంది. ఎంత పెద్దోడైనా సరే ఆ వాదనకి, ఆ మాటకి సైలెన్స్గా ఉండాల్సిందే, అంత న్యాయంగా మాట్లాడిద్ది. ఆమె అడిగే ఒక్కొక్క మాటకి మేము మౌనంగా ఉండి ప్రార్థన చేస్తాం. ప్రభువా, సువార్త వ్యతిరేకులను ఎదిరించేదమా, ఈమెను ఎదిరించేదమా?
అమ్మాయిలకు దేవుడు చాలా తెలివిస్తాడు, చాలా జ్ఞానం ఇస్తాడు. నేను మాట చెప్పిన, అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా వివేకము తెలివి గలవాళ్ళు. అబ్బాయిల కంటే అమ్మాయిలకి ధైర్యం ఎక్కువ. ఇంకోటి చెప్పనా, అబ్బాయిలకు ఉన్న వివేకం కంటే అమ్మాయిలకే వివేకం ఎక్కువ ఇచ్చాడు దేవుడు. మీకు సెన్సార్స్ ఎక్కువగా ఉంటాయి. మీ మనసుకి, మీ బాడీకి సెన్సార్స్ ఎక్కువ. ఎవరైనా 4 సార్లు మీ వైపు చూస్తే వాళ్ళు ఎందుకు చూశారో చెప్పేస్తారు మీరు. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే ఏ దృష్టితో ఇచ్చారో చెప్పేస్తారు. జస్ట్ టచ్ చేస్తే తెలిసిపోతుంది మీకు. మీరు గదిలో పడుకుంటే నలుగురు లోపలికి వచ్చి వెళ్తే ఎంతమంది వచ్చి వెళ్ళారో చెప్పేస్తారు మీరు లేచి. మేము వచ్చేళ్ళం కాదు, తన్నెళ్ళినా మాకు అర్థం కాదు. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా చురుగ్గా, వెనక నుండి ఎవడో పదే పదే చూస్తున్నాడని మేము ముందు చూస్తూ చెప్పేసిద్ది. ఇంత నాలెడ్జ్, ఇంత తెలివి, ఇంత చాకచక్యత మీకు ఇచ్చాడే, ఈరోజు ఎందుకు అది పని చేయట్లేదు అమ్మాయిల్లో? ఎందుకు పని చేయట్లేదు? విచిత్రం ఏమిటంటే 144వ కీర్తనలో అనుకుంటా, అబ్బాయిల్ని చెట్లతో, ఒలివ చెట్లతో పోల్చాడు, కానీ అమ్మాయిల్ని స్తంభాలతో పోల్చాడు. స్తంభాలు. ప్రైజ్ ది లార్డ్. సమాజంలో జరిగే సమస్తానికి స్త్రీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, స్తంభం. అందుకే సంఘాల్లో కూడా ఎక్కువ మంది ఎవరుంటారు? విలపించే వారిని కనుగొనండి, కన్నీళ్లు గార్చే వారిని కనుగొనమన్నాడు. ఎవరు వాళ్ళు? మళ్ళీ స్త్రీలే. స్త్రీని నిష్ఠూరపరచొద్దు, భార్యని నిష్ఠూరపరిస్తే భర్త ప్రార్థన విననన్నాడు ఆయన. స్త్రీలు చాలా బలవంతులు. ఓ మాట చెప్పేస్తాను వినండి, పెళ్లి ప్రసంగాల్లో చెప్తుంటాను ఎక్కువ, నేను మీకు చెప్పేస్తాను. మీకు తెలుసా, ఇప్పటి వరకు భార్య చనిపోతే దిగులతో చచ్చిపోయిన పురుషులు చాలా మంది భర్తలు ఉన్నారు, కానీ భర్త చనిపోతే దిగులతో చనిపోయిన వాళ్ళని ఒకరిద్దరిని తప్ప ఎక్కువ మందిని చూపించలేము. ఇప్పుడు ఎవరికి గుండె ధైర్యం ఎక్కువ? భర్త చనిపోయినా అయ్యా పోయావా అని జ్ఞాపకం చేసుకుంటుంది, మళ్ళీ బిడ్డల కోసం ధైర్యం తెచ్చుకుంటుంది. బిడ్డల్ని గొప్పగా చేస్తుంది, పెద్దగా చేస్తుంది, వాళ్ళ పిల్లల్ని చూసి ఎవరికి బతుకుతుంది. మధ్యలో మధ్యలో గుర్తుకొస్తే పోయావా అంటది అంతే. ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాగా చూసుకుంటది, పోయిన తర్వాత ఆయన్ని తలుచుకుంటదేమో, కానీ పిల్లల కోసం బతికేస్తుంది ధైర్యంగా. సాధించడంలో స్త్రీ చాలా బలమైన స్త్రీ. స్త్రీ బలహీనమైన ఘటం అనేది కేవలం శరీరానికి సంబంధించింది, కానీ దేవుడు మీకు ఇచ్చిన మానసిక శక్తి సామాన్యమైంది కాదు. మీరు గాని ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడం మాని దేవుని సన్నిధిలో వాక్యంతో పాటు గడిపితే దేవుడు మీలో పెట్టిన సమస్త జ్ఞానములు తేజరిల్లుతాయి, సమస్త శక్తి తేజరిల్లుతుంది మీలో. ప్రతి ఇంట్లో గుణవతి ఉంటుంది, అప్పుడు ప్రతి ఇంట్లో ప్రార్థనా పరురాలు, భక్తురాలు ఉంటుంది. వ్యర్థత మీ నోటికి రాకుండా, వివాదం మీ నోటికి రాకుండా, మీ వల్ల ఎవరి మధ్యలో గొడవలు లేకుండా ఉంటే చాలు. మీ వల్లే అన్ని బాగు జరుగుతాయి, అన్ని బాగు జరుగుతాయి. ఆదాము ఏదైనా తోట నుంచి బయటికి రావడానికి కారణం ఎవరు? కానీ ఇంకో విషయం చెప్పిన, క్రీస్తు భూమి మీద జన్మించడానికి కారణం కూడా స్త్రీయే. మీలో నుండి మైనస్ ఉంది, ప్లస్ ఉంది, అంటే మొత్తం సంకల్పంలో మీరు భాగం. మీ వల్ల గాయం అవుతుంది, మీ వల్ల గాయం కూడా కడతాడు ఆయన. అందుకే చెప్తున్నాను, దేవుని ఐడియాలజీ మీలో చాలా వరకు నెరవేరుతుంది. ఒక పెద్ద మాట చెప్పన, పురుషులం మేము శిష్యత్వాన్ని కష్టంగా నేర్చుకోవాలి, మా స్వభావాన్ని అణుచుకొని. కానీ మీకు బై బర్త్ దేవుడు ఇన్బిల్డ్ శిష్యత్వం ఇచ్చాడు. మీరు స్టార్టింగ్ నుంచే తగ్గించుకోవడం స్టార్ట్ చేస్తారు, తగ్గించుకొని మీ ఇంట్లో పని చేయడం ప్రారంభిస్తారు. మీకు ఎంతమందికి కాఫీ డే తెలుసు? కాఫీ డే షాప్స్ ఉంటాయి కదండి. అయ్య బాబోయ్, అసలు ఈ భూమి మీదకి సంబంధించిన మనుషులేనా మీరు? ఓకే. కాఫీ డే అనే ఒక షాప్ ఉంటుంది. దాని ఫౌండర్ అప్పుల పాలైపోయి ఒక 100-200 కోట్ల అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత తన భార్య అదే బిజినెస్ ని టేక్ ఓవర్ చేసి ఆ 200-300 అప్పులు కట్టడమే కాకుండా ఇంకో 200 బ్రాంచులు తెరిచిపెట్టింది ఆవిడ. స్త్రీ అనుకుంటే దేశాన్ని ఏలగలదు అని నిరూపించబడ్డ దేశం మనది. మిమ్మల్ని మీరు బలహీనంగా మార్చుకోకండి. సాతానుకు నచ్చింది మీరు చేసినప్పుడే బలహీనులు. మీకు తెలుసా, మీ సాత్వికం, మీ తగ్గింపే మీ విజయం.
తగ్గించుకున్న స్త్రీయే గెలుస్తుంది. పెద్ద పెద్దగా అరిచే స్త్రీ అన్ని పోగొట్టుకుంటుంది. ఊరికి గొడవపడే స్త్రీ ఇల్లు బీకి పందిరేసుకుంటుంది, తన కాపురాన్ని కూల్చుకుంటుంది. స్త్రీలకు ముఖ్యంగా మీ భర్త భోజనం దగ్గర కూర్చున్నప్పుడు సమస్యల గురించి మాట్లాడొద్దు. తినేది ఒంటికి పట్టదు, మనసులో నెమ్మది ఉండదు. ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసున్న వ్యక్తియే గుణవతి అయిన స్త్రీ, బుద్ధిమంతురాలైన స్త్రీ. పిల్లల ముందు ఏం మాట్లాడాలో స్త్రీకి తెలుసు. అందుకే చెప్తున్నాను, బైబిల్ గ్రంథం ప్రకారంగా తల్లులైన స్త్రీల ద్వారానే భక్తులు తయారయ్యారు. తండ్రుల ద్వారా భక్తులైన వారు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ తల్లుల ద్వారా భక్తులైన వారు వందల్లో ఉన్నారు. స్త్రీ వల్లే బైబిల్లో అందరూ భక్తులయ్యారు. మీ సామర్థ్యత అంత గొప్పది. ఓపికతో దేవుణ్ణి కనిపెట్టగలరు మీరు. నొప్పిని బాధను గుండెల్లో మోస్తూ కూడా నవ్వుతూ ఉండగలరు మీరు. భక్తికి ముఖ్యమైన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. అందుకే ఆయన అంటాడు లోబడి ఉండమని. లోబడ్డం నిన్ను తగ్గించడం కాదు, నువ్వు లోబడ్డప్పుడే నీ జ్ఞానం పెరుగుతుంది, నువ్వు లోబడ్డప్పుడే నీ వివేకం పెరుగుతుంది, నువ్వు లోబడ్డమే నీకు అధికారం వచ్చేస్తుంది. ఏ స్త్రీ అయితే ఎక్కువ ప్రేమతో భర్తతో ఉంటుందో ఆ భర్త ఆ స్త్రీకి దాసోహమై బతుకుతాడు. నీ ప్రేమే నీ భర్తను స్వాధీనపరుచుకుంటుంది. కొందరికి నోరెక్కువ పనిచేస్తుంది, అందుకే కుటుంబాలు బాగుండవు. నీ భర్తను మార్చుకోవడం ప్రేమతోనే సాధ్యమవుతుంది, దూషణతో సాధ్యం అవ్వదు. నోరు తెరిచి దూషిస్తే దూరం పెరుగుతుంది కదా. బాధను గుండెల్లో దాచుకొని మొరపెడుతూ ప్రేమ చూపిస్తే కాలం మారి నీ కొరకు పనిచేస్తుంది. ఒక రోజు వస్తుంది, దేవుడే నీ పక్షాన న్యాయం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేఖనములనిచ్చింది ఈ లోకాన్ని ఆ లోకాన్ని కూడా వెలిగించడానికి. మీకు తెలుసా, మనం ఈ లోకాన్నే కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను కూడా మనమే వెలిగించాలి. వాళ్లకు దేవుని గురించిన జ్ఞానం లేదు పూర్తిగా. మీకు తెలుసా, మనం పరలోకానికి వెళ్ళినాక దేవదూతలకు బోధ చేయబోతున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాల ప్రకారంగా మీరు చూస్తే పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా దేవుడు తన నానావిధ జ్ఞానం బోధింపజేయబోతున్నాడు. మనము పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతలకు బోధ చేయబోతున్నాం. ఈరోజు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుని న్యాయం, దేవుని చట్టం, దేవుని ఆలోచన, దేవుని సూత్రములు, దేవుని మర్మం వీటేటిని తెలుసుకోకుండా ఎంతసేపు కథలు, ఆశీర్వాదాలు, దీవెనల వెంటే పరిగెడితే ఒకరోజు నువ్వు నిలిచిపోతావు.